Welcome to Sakshi Sports. This is Shahida. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం ఇది పెను సంచలనంగా మారింది. సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్, స్టేడియం ఆవరణలో ధూమపానం చేయడం నిషిద్ధం. అంతేకాకుండా 2019 నుంచి భారత్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం, వాడకం పైన నిషేధం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం మొదటిసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కేవలం జైలు శిక్ష మాత్రమే విధించవచ్చు. కాగా ఇప్పుడు ఇతను ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో నిబంధనల్ని ఉల్లంఘించినందుకు బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు బీసీసీఐ పరాగ్పై మ్యాచ్ల నిషేధంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరాగ్ ఈ సిగరెట్ వాడకంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక టీంకు కెప్టెన్ గా ఉండి ఇలాంటి బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన చూపడంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కు రాజస్థాన్ ఓటమి రుచిని చూపించింది. పంజాబ్ పై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో ఊది పడేసింది. రాజస్థాన్ విజయంలో డోనోవర్ ఫెరీరా కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ప్రభు సిమ్రన్ సింగ్ 59, మార్కస్ స్టోయినిస్ 62 పరుగులతో రాణించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.